ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసిన తాజా ప్రపంచ ఆర్థిక నివేదిక ఏప్రిల్ 2025 ప్రకారం భారత్ ఈ ఏడాది జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ కీలక పరిణామం భారత ఆర్థిక ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుంది. భారత్ ప్రస్థానం ఇక్కడితో ఆగదని, రానున్న సంవత్సరాల్లో జర్మనీ కూడా అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2028 నాటికి భారత జీడీపీ $5,584.476 బిలియన్ డాలర్లకు చేరుతుందని, అదే సమయంలో జర్మన్ జీడీపీ $5,251.928 బిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కగట్టింది. అంతకుముందే అంటే 2027 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ $5,069.47 బిలియన్ మార్కును దాటుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే 2025లో కూడా అమెరికా $30.5 ట్రిలియన్, చైనా $19.2 ట్రిలియన్ తొలి 2 స్థానాల్లో కొనసాగుతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ దశాబ్దం చివరి వరకు ఈ స్థానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. ఇదిలా ఉండగా ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.2% స్వల్పంగా తగ్గించింది. జనవరిలో విడుదల చేసిన నివేదికలో ఈ అంచనా 6.5%గా ఉంది. పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి కారణంగానే ఈ సవరణ చేసినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. ముఖ్యంగా అమెరికా సుంకాల నిర్ణయాల వంటి అంశాలు ఈ అనిశ్చితికి కారణమవుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ వినియోగం బలంగా ఉండడం భారత వృద్ధికి ఊతమిస్తుందని నివేదిక పేర్కొంది.